అలర్ట్ అలర్ట్ స్టార్డమ్తో ఇక పని జరగదు. సరిగ్గా ఆడకపోతే తీసిపడేస్తారు. అతను కెప్టెన్ అయినా కింగ్ అయినా పర్ఫార్మెన్స్ లేకపోతే ఊడ్చిపడేస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు సానుకూల ఫలితాలు రాకపోతే జట్టులో భారీగా మార్పులు ఉండనున్నాయట. పైగా రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్ వన్డే కెప్టెన్ ఎవరన్న విషయంపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే పలువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా టైటిల్ సాధించడంలో విఫలమైతే రోహిత్ను బీసీసీఐ సాగనంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రోహిత్ వన్డేలకు గుడ్ బై చెప్పిన తర్వాత వైస్ కెప్టెన్గా ఉన్న గిల్కే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మరో న్యూస్ వైరల్గా మారింది. కొన్ని స్పోర్ట్స్ వెబ్సైట్ల ప్రకారం హార్దిక్ను వన్డేలకు కెప్టెన్గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతను మంచిగా రాణిస్తే సారథ్య బాధ్యతలు ఇవ్వొచ్చని కొందరు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిజానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్గా నియమించాలని అనుకున్నాడట. కానీ రోహిత్ శర్మ, సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం శుభ్మన్ గిల్ను ఎంపిక చేశారట. అటు టీ20లో సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్గా ఉన్నప్పటికీ అతడి ఫామ్ ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి టీ20 కెప్టెన్సీని హార్దిక్కు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రదర్శన ఫలితంపైనే కెప్టెన్సీ ఎవరికి అప్పగించాలి అనేది ఆధారపడి ఉంటుంది. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించొచ్చు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ మంచి ప్రదర్శన చేస్తే వన్డే కెప్టెన్సీని అయినా హార్దిక్కు ఇవ్వచ్చు. ఎలాగో గిల్ డిప్యూటీగా ఉంటాడు. పైగా హార్దిక్కు అన్యాయం జరిగిందనే భావన బీసీసీఐలోని చాలా మంది సభ్యులకుంది. అందుకే పాండ్యాకు వన్డే బాధ్యతలిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో టీ20లకు కూడా అతడినే కెప్టెన్సీ చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇటు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్టేజీలో టీమిండియా తన ఆఖరి మ్యాచ్ను న్యూజిలాండ్తో మార్చి 2న ఆడనుంది.